హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త, డిప్యూటీ సీఎంకి ప్రమాదం అండి. తీవ్ర టెన్షన్లో సీఎం జగన్. ఆ వివరాలు అయితే ఈ వీడియో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ ఉన్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుందాం. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ ముందుగా మీకు ఎవరికైతే రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. ఇక వివరాలు చూసుకున్నట్లయితే, ఏపీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తమను మోసం చేసినట్లుగా ఒక మహిళ సీరియస్ ఆరోపణ అయితే చేసిందండి. తన భర్తకు ఉద్యోగం ఇస్తా అని చెప్పి ఆయన మాటలతో తాను డబ్బులు ఇచ్చినట్లుగా పేర్కొందండి ఆ మహిళ. తాజాగా ఆమె చేసిన ఆరోపణలు అయితే సంచలనంగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడ ప్రాంత ఆసుపత్రిలో తన భర్తకు మేల్ నర్సింగ్ ఆ జాబ్ అయితే ఇప్పిస్తా అని చెప్పి మోసం చేసినట్లుగా ఆమె అయితే ఆరోపించింది. ఇక గణపవరం ప్రాంతానికి చెందిన పరిమళ సుమజ అనే మహిళ అదే ఊరిలో సాఫ్ట్ నర్సుగా అయితే విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ఆమెకు మాధవరం గ్రామంలోని లైన్మెన్గా పనిచేస్తున్న సుదర్శన్, అతడి భార్య ఇద్దరు కలిసి తమకు ఎంఎన్ఓగా జాబ్ ఇప్పిస్తా అని చెప్పి నమ్మించి మోసం చేశారని ఆరోపించారండి. ఈ విధంగా మంత్రికి ఒక 4.5 లక్షలు ఇవ్వాలని చెప్పారు. ఇందులో భాగంగా 2020 జనవరిలో మధ్యవర్తుల సాయంతో అప్పటి ఎమ్మెల్యే ప్రస్తుత మంత్రిని కలిసి తాము డబ్బులు ఇచ్చినట్లుగా అయితే ఆవిడ పేర్కొనడం జరిగింది. మాట ఇచ్చిన ప్రకారం ఎంఎన్ఓ ఉద్యోగం కాకుండా స్వీపర్ పోస్టు ఇచ్చినట్లుగా పేర్కొంది మహిళ. ఏడాది తర్వాత ఆ జాబ్ నుంచి కూడా తొలగించినట్లుగా ఆవిడ పేర్కొందండి. మరి ఈ విధంగా చూసుకున్నట్లయితే డిప్యూటీసీ ఈ విధంగా జాబ్ పేరుతో మోసం చేశారని మహిళ కంప్లైంట్ చేయడం అయితే జరిగింది.